మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులకందరకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలకు కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము కూడా ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతో బలపరుస్తున్నాడు. అందుకు దేవునికి కూడా మొట్టమొదటిగా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీ మధ్యకి రావడానికి దేవుడు తన కృపను చూపించాడు. ఈ దిన సందేశము దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏది? దేవునికి ఇష్టమైన బలి ఏది? ఆది కాలములో మన పితరులంతా ఎలా బలిచ్చేవాళ్ళంటే దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, నైవేద్య బలులు, అలాగే అపరాధ పరిహారార్థ బలులు, నిర్దోషమైన బలులు, ఇలాగా అనేక రకాల బలులు మన పితరులు ఇస్తూ ఉన్నారు. సంఖ్యాకాండంలో చూస్తే సమాధానంగా 2 కోడెలు, మరి 5 పొట్టేళ్ళు, ఇలాగా 29:13 కూడా ఇలాగ మన పితరులందరూ కూడా శ్రేష్టమైనటువంటి బలులు అర్పిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నిజముగా దేవుడు ఏ బలిని కోరుకుంటాడో అని వాక్యంలో కానీ చూడగలిగితే మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు అంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను నేను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, లేక వేలాది కొద్ది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును యెహోవాకు సంతోషము కలుగునా? క్వశ్చన్ మార్క్ వచ్చింది అక్కడ. ఇదేనా దేవుడు కోరుకునేది? ఇదేనా దేవునికి ఇష్టమైనది అని అంటే అక్కడే కింద రాస్తాడు ఆయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము ఇత్తునా. నేను ఏమిచ్చేది దేవునికి అని భక్తుడు అనుకుంటున్నప్పుడు దేవుడైన యెహోవా చెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నాను. నాకు ఇష్టమైన బలి ఏంటి తెలుసా? అది నేను నీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినంటున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. నాకు ఇష్టమైన బలి ఏంటి తెలుసా? నెంబర్ 1, న్యాయముగా నడుచుకున్నటియు. దేవునికి ఇష్టమైన బలి న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించటియు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటియు. ఇంతే కదా నీ దేవుడైన యెహోవా అడుగుచూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనది అదేనండి. దేవునికి ఇష్టమైంది బలి ఏదైనంటే న్యాయంగా నడుచుకోవడం దేవునికి ఇష్టమైనటువంటి బలి. దీన మనసు లేక కనికరాన్ని ప్రేమించడం దేవునికి ఇష్టమైన బలి. దీన మనసు కలిగి ఉండటం దేవునికి ఇష్టమైన బలి. ఈ మూడిటిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మూడిటిని 3 భాగాలుగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటగా న్యాయమును. ఎందుకు దాన్ని దేవుడు కోరుకున్నాడు? న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము కదని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి ఇష్టమైంది అది న్యాయము జరిగించుట దేవునికి ఇష్టము. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవునికి ఇష్టమైన బలిలో న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, యథార్థంగా మాట్లాడాలి. ఇది దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునికి ఇష్టమైనటువంటి బలిలో సామెతల గ్రంథములో మరి సొలొమోను గారు ఒక అమూల్యమైన మాట అక్కడ రాయించి పెట్టి ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. 21వ సామెతల గ్రంథము 3వ వచనం. సామెతల గ్రంథం 21:3, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏదంటే దేవునికి ఇష్టము? బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించడం దేవునికి ఇష్టము. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కనుక.
న్యాయం కలిగిన దేవుడు కనుక ఆయన. కాబట్టి న్యాయము జరిగించుట దేవునికి ఇష్టము. ఇదే నాకు ఇష్టమైనటువంటి బలి. కీర్తన మరి దావీదు గారు కీర్తనలకు రాస్తూ 119వ కీర్తనలో కూడా ఆయన కూడా ఒక అమూల్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాయించాడు. అదేంటో తెలుసా? నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, ఏందంట, నీ నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు హృదయముతోను యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భక్తులందరూ కూడా మరి ఆలోచన చేసి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా దేవునికి ఇష్టమైన బలి నెంబర్ 1 న్యాయముగా ప్రవర్తించాలి. న్యాయం అనేది దేవునికి ఇష్టము. ఆయన న్యాయాధిపతి కనుక నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషిస్తుంది అంటున్నాడు దావీదు మహారాజు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టమైన బలి నీవు న్యాయంగా బ్రతకడమే దేవునికి ఇష్టమైన బలి. యథార్థంగా జీవించడమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మానవం దగ్గర నుంచి మానవుడి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాలుగా పిండి వంటలు, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా దేవునికి తీసుకొని వస్తున్నాడు. అది కాదు దేవుడు కోరుకుంటున్నది. దేవుడికి అవన్నీ దేవుడివే, అవన్నీ ఆయనకి ఇష్టం లేదు. నీవు న్యాయంగా బ్రతకాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, నీతిగా యథార్థంగా నువ్వు బ్రతకాలి. ఇదే దేవుడని యెహోవా కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, మన అందరి దగ్గర నుంచి దేవుడైనటువంటి యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం చెప్పనా? రెండోదేంటి? కనికరము. కనికరం గురించి కూడా నేను ఒక వచనాన్ని మీకు చూపించబోతున్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ఇలాగ రాయబడి ఉంది. నేను బలిని కోరను గాని, ఏం కోరుతాంట దేవుడు? బలిని నేను కోరను గాని మరింకేంటి? కనికరమునే నేను కోరుచూ ఉన్నాను. దేవునికి ఇష్టమైన బలి రెండో భాగములో కనికరము. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది కనికరము. కనికరము గలవారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట కూడా అదే. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇతరుల పట్ల కనికరం చూపించాలి, జాలి చూపించాలి. ఇదయ్యా దేవునికి ఇష్టమైంది. నీ హృదయములో పాపపు ఆలోచనలు పెట్టుకొని, పాపపు తలంపులు పెట్టుకొని, ఇతరులకు చెడ్డ చేయాలనేటువంటి ఆలోచన కలిగి, ఇతరులు మరే చెడిపోవాలనేటువంటి ఆలోచన కలిగి, నీవు ఎలాంటి హృదయం పెట్టుకొని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి నీ నైవేద్యాలు కావచ్చు, నీ బలులు కావచ్చు, ఇవన్నీ దేవుడికి ఇస్తే అది దేవునికి ఇష్టమా? మొట్టమొదటి నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకో. కనికరము చూపించి ఇతరుల పట్ల, శత్రువుల పట్ల కనికరాన్ని చూపించు. నీకు కీడు చేస్తున్నారే వారి పట్ల నువ్వు కనికరాన్ని చూపించు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆ మనస్సు కలిగి దేవుని సన్నిధిలోకి రా, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అంటే మరి నీ దేవుడైన యెహోవా నేను కనికరం గలవాడును కనుక నిన్ను చెయ్యి విడవను. ఇలాంటి మనసు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నిన్ను చెయ్యి విడవడు, ఎడబాయుడని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. కనికరము చేయటం నాకు ఇష్టము, ఇతరుల పట్ల జాలి చూపించటం నాకు ఇష్టము. దేవునికి ఇష్టమైనటువంటి బలి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదేనండి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి బలి. మరి కొంతమంది ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నటువంటి శాస్త్రుల పరిచయులు కూడా యేసు ప్రభుని తప్పుపట్టుకోవడానికి ఆ రోజుల్లో మరి ఆయన్ని శోధిస్తున్నారు. ఈ రోజుల్లో ఆయన శిష్యుల్ని, ఆయన భక్తులు కూడా శోధిస్తున్నారు. ఈ శోధన ఇప్పుడు కాదు, ఇది ఆరంభం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఆయన ఉన్న కాలంలో శాస్త్రులు పరిచయులు ఆయన తప్పుపట్టాలని కూడా మరి అనేక ప్రయత్నాలు చేశారు. వాళ్ళ వల్ల కాల. ఎందుకు? నాలో పాపం ఉందని మీలో ఎవరు చెప్పగలరని సవాల్ చేశాడు ఈ ప్రపంచానికి ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ రోజుల్లో మనలో కూడా మన భక్తి విషయంలో అనేక మంది పరీక్షిస్తూ ఉంటారు.
వాక్యాన్ని చూస్తున్నారు, ఏం చెప్తున్నాడని పరీక్షిస్తుంటారు. వాక్యం చెప్తున్నప్పుడు అందులో ఉన్న సత్యాలు విని గ్రహించుకొని బాధపడేవాళ్ళు కొద్దిమందే, విమర్శించేవాళ్ళు అనేక మంది. భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నెప్పుడైతే విమర్శిస్తున్నారో అప్పుడే నువ్వు ఎదుగుతూ ఉంటావు. నీ గురించి ఆలోచన చేస్తున్నారు. నువ్వు భయపడదు, ఎదుగుతూ ఉంటావు. దేవుని దృష్టి నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తలో 23:23లో అక్కడ కొంతమంది ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ఖండిస్తున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరేం చేస్తున్నారు తెలుసా? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. అది చెల్లించినంత మాత్రాన భక్తులైపోతానని వాళ్ళు అనుకుంటున్నారు. అది చెల్లించినంత మాత్రాన నువ్వు భక్తులు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా, ఇదిగో మళ్ళా దేవుడు చెప్తున్నాడు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టితిరి. దేన్ని? న్యాయమును విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు. ఈ రెండింటిని విడిచిపెట్టేసి, విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేసి, పుదీనాకు, సోపు, జీలకర్ర ఇవి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేసి మేము కూడా భక్తులమే అంటున్నారు వాళ్ళు. ఇది కాదు భక్తి. ఇది మీరు వదిలిపెట్టేసి దాన్ని చేస్తున్నారు. వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సమాధి లోపల కుళ్ళు కబ్బు, పైకెట్ ఉంటుంది తెల్లగా సమాధి. మీ హృదయం అలాగ ఉంది. మీరు పైకేవి తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తున్నారు, మేము భక్తులమని అయిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు దేన్ని వదిలేశారంటే న్యాయం వదిలేశారు. ఇది దేవునికి ఇష్టమైంది బలి. కనికరం చూపించమన్నాడు దేవుడు, దాన్ని మీరు వదిలేశారు. ఇదా దేవుడు కోరుకుంటుంది? కాదు. దేవునికి ఇష్టమైన న్యాయము, కనికరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇలా మాట్లాడుతూ వచ్చాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్తలో 7వ వచనం చూస్తే ఆయన అంటాడు అక్కడ, మరియు కనికరమనే కోరుచున్నాను గాని, ఏం చెప్పాడు దేవుడు? నేను కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను. కరెక్ట్గా చెప్పేశాడు దేవుడు. నేను కనికరమును కోరతాను నాయన, బలిని నేను కోరను. కాబట్టి దేవునికి ఇష్టమైంది రెండో పాయింట్ ఏంటంటే కనికరము. ఆయన బిడ్డలుగా మనము కూడా ఇతరుల పట్ల, అనాథుల పట్ల, పేదల పట్ల కనికరం చూపించి, దాతృత్వమైన మనస్సు చూపించి వాళ్ళని ఆదుకుందాం, ఆదరిద్దాం, సహాయం చేద్దాం. మనకు దేవుడు ఇచ్చినంత మటుకు సహాయం చేద్దాం. ఇతరుల పట్ల కనికరం చూపిద్దాం. ఏమండి, ఒక గ్రామంలో కనికరమైన మనస్సు ఉంటే గ్రామం మధ్య మరి గొడవలు, తగాదాలు ఉంటాయా? వాని కుటుంబాల్లో ఉంటాయా? సంఘాల్లో ఉంటాయా? సమాజంలో ఉంటాయా? ఈ ఉన్నాయంటే ఏమి లేవని అర్థము? కనికరం లేదని. ఇతరుల పట్ల కనికరం చూపిస్తే, జాలి చూపిస్తే సమస్యలు వస్తాయా? రావు. ఈరోజు సమస్యలు వచ్చి స్టేషన్ దాకా, కోర్టుల దాకా ఎందుకు వెళ్తున్నారంటే ఏమి లేదని వెళ్తున్నారంటే కనికరం లేదు కనుక. ఈ ప్రపంచానికి సవాల్గా నేను ఒక మాట చెప్తున్నాను. ప్రతి మనిషిలో కనికరం అనేది ఉంటే, ప్రతి మనిషిలో జాలి మనసు ఉంటే ఏ ఒక్క బిచ్చు కూడా మన కంటికి కనపడడు, పేదవాడు మన కంటికి కనపడు. ఆ మనసు లేదు కాబట్టి స్వార్థం పెరిగిపోతుంది ఈరోజు ప్రపంచానికి. స్వలాభం, స్వార్థం, ఇది కాదు దేవునికి ఇష్టమైంది. కనికరం చూపించమన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకేనండి యేసు ప్రభువుని నమ్ముకోవాలి. చాలా మంది ఆ మతస్థులు, ఈ మతస్థులని ఏదేదో చెబుతుంటారు. కాదు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది న్యాయంగా బ్రతకండి అని చెప్పాడు, న్యాయంగా నడుచుకోండి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇతరుల పట్ల జాలి చూపించండి, కనికరం చూపించమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ నీతి మాటలు చెప్పినందుకు, ఈ సత్యాన్ని బోధిస్తున్నందుకు ప్రజలకు నచ్చడం, వేస్తం. ఇది వాస్తవం. అంటే వెలుగు దగ్గరకు రారు ప్రజలు. వెలుగు దగ్గరకు వస్తే వాళ్ళ జీవితం బయటపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక వెలుగు. ఆయన నమ్ముకున్న వారు ఒక వెలుగు. వారు ఎక్కడున్న ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళు వెలుగనగా హృదయానికి సంబంధించింది. పాపపు జోలికి వెళ్ళరు, పరిశుభ్రంగా వెలుగుమయమై ఉంటారు. ప్రజలకు వెలుగునిస్తూ ఉంటారు, ప్రజలకు మేలైంది వారు చూపిస్తూ ఉంటారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునికి ఇష్టమైంది ఏందని రెండవ భాగంలో చూస్తే ఆయన అంటాడు, దేవునికి స్తోత్రం కలుగును కనికరమైన ఆయన అంటాడు, మరే కనికరమును కోరుచున్నానే గాని నేను బలిని కోరను. దేవునికి ఇష్టమైంది కనికరము. మూడో పాయింట్ నేను చెప్తున్నాను. మూడోది ఏంటి తెలుసా? దీన మనస్సు. దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, ఇతరుల పట్ల జాలి చూపించే మనస్సు. ఈ మనస్సు నా యేసుక్రీస్తు ప్రభుదండి. నా యేసుక్రీస్తు ప్రభు ఆ మనస్సుని కలిగిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చిలువేస్తున్నా, మోకాను ఉమ్మి వేస్తున్నా, దూషిస్తున్నా, బదులు మాట్లాడక ఆయన అన్న మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఎంత జాలి కలిగిన దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన బిడ్డలగా ఈ వాక్యాన్ని వింటున్న మీకు, చూస్తున్న మీకు, మనకు కూడా ఆయన బిడ్డలగా మనకు కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 11:29 అంటాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. నా దగ్గరకు వచ్చిన మీరు నాలాంటి మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి మీరు ప్రవర్తించాలి, బ్రతకాలని. ఇదేనండి దేవుడికి ఇష్టమైనటువంటి బలి. ఎవడు దీనుడై, యెషయా గ్రంథంలో అంటాడు, భక్తుడు రాస్తాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుచున్నాడో అట్టి వాడు నేను దృష్టించి చూస్తున్నాను అన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. దీనుడైనటువంటి వానికి నలిగిన హృదయం ఉంటుంది. నలిగిన హృదయం గల వారికి, మరి నలిగిన హృదయం గల వారిని యెహోవా చూస్తున్నాడు. అటువంటి వారి కావాలా భూమి మీద దేవునికి. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఏం చెప్పాడు ఆయన? చిన్నపిల్లలారా, పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, ఏ మనసు అంట? దీన మనసు అని వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఈ మనసు అండి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించాడు ఈ లోకానికి. ఈ లోకానికి ఆయన చాటి చెప్పింది ఈ మనసే. అట్టి మనస్సు కలవారని, అట్టి మనస్సు గలవారు కావాలని దేవుడని యెహోవా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన మనసును వస్త్రం ధరించుకోండి. ఒకడు ఆజ్ఞలు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, సమూయేలు గ్రంథంలో రాయబడింది. ఆజ్ఞలు గైకొనుటలు యెహోవా సంతోషించినట్లు. ఏదైనా సంతోషము? ఆయన చెప్పిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ ఆయనకి ఇష్టము, సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు ఒక శ్రేష్టమైన మాట రాశాడు 51:16లో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఏది? విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యం చేసే దేవుడు కాదు. విరిగిన మనస్సు, నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మానవుల దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది ఈ బలే. కాబట్టి చివరిగా మనము ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తున్నాను. రోమపత్రిక 12:1 వచనం రాయబడింది, కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోండి. ఇది దేవునికి ఇష్టమైంది. నీ జీవితాన్ని ఉన్న పాటున దేవునికి నీవు అప్పగించుకో. నీ జీవితాన్ని, హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు నా దేవుడు ఎలా న్యాయంగా నడుచుకోవాలి నీకు నేర్పిస్తాడు. కనికరం ఏంటో నీకు నేర్పిస్తాడు. దీన మనస్సు కలిగి ఎలా ఉండాలో నీకు దేవుడు నేర్పిస్తాడు. అంతేగాని నీ బలి దేవుడికి ఇష్టం లేదు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైంది.
నలిగిన హృదయం గలవారిని యెహోవా ఆసన్నుడు. అట్టివారు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అట్టి మనసు మనం అందరం కలిగి ఉండాలని నా ప్రభువైన యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకేం కోరుకుంటున్నాడు దేవుడు అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇదే కదా దేవుడు కోరుకుంటున్న బలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు ఆయన తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనల్ని నీతి మార్గములో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నేను ముగించే ముందు మరొకసారి నేను నీకు తెలియజేస్తున్నాను, దేవునికి ఇష్టమైన బలి నీవు న్యాయంగా నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైన బలి నీవు ఇతరుల పట్ల కనికరమైన మనస్సు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన బలి దీన మనస్సు కలిగి ఉండాలి. ఇది దేవుడని యెహోవా కోరుకుంటున్నాడు. ఇది ఆయనకి ఇష్టమైనటువంటి బలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి మనస్సు గలవారు దేవుడని యెహోవా. అట్టి మనస్సు మనకందరికి ఉండాలని, అలాంటి హృదయం మనకు ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చి సత్యాన్ని బోధించి తన ప్రేమను తెలియజేసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ వాక్యాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇకనైనా నీ అలవాట్లు మానుకో, నీ పద్ధతులు మానుకో. అనుదినము నువ్వు చేస్తున్న దేవునికి విరోధంగా వస్తున్నటువంటి ప్రతి క్రియలన్నిటిని తొలగించు. న్యాయంగా ప్రవర్తించు, నీతిగా నడుచుకో, ఇతరుల పట్ల జాలి కలిగి బ్రతుకు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రభు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదములు దేవుడు మనకందరికి దయచేయను గాక.